నెల్లూరు జిల్లా కలువైలోని శివసాయి డిగ్రీ కళాశాలలో కలువై మండల మోడల్ కోడ్ ఆఫ్ కంటెంటెడ్ ఆఫీసర్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వీప్ అనే కార్యక్రమంపై అవగాహన కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల అధికారి సూచనల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో ముఖ్యంగా యువతకు స్వీప్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో ముఖ్యంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకునే విధంగా చైతన్యపరచాలని తెలిపారు. ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలన్నదే ఈ స్వీప్ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ప్రతి సచివాలయం చేసుకోమని చెప్పండి. ప్రతి యాక్టివిటీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది, అలాగే అసెంబ్లీకి ఎలక్షన్ జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఓటింగ్ స్ట్రెంత్ అంటే పర్సంటేజ్ ఆఫ్ పోల్ ఆఫ్ ఓట్స్ అది పెంచాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్లో భాగంగానే ఈ స్వీప్ ప్రోగ్రామ్ని అన్ని స్థాయిల్లో జరపాలి. గ్రామ స్థాయి మొదలుకొని ఢిల్లీ స్థాయి వరకు స్వీప్ ప్రోగ్రామ్ నిర్వహించాలి. అది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మనం ఈ కలవాయి మండలంలో యూత్గా ఉన్నటువంటి లొకేషన్లో ఫస్ట్ చేయాలి. యూత్ ఎందుకంటే మీకు వాట్సాప్లు ఉంటాయి, మీరు ఇన్స్టాగ్రామ్ ఉంటారు, మీరు ట్విట్టర్లు ఉంటాయి, మీకు అందరికీ అన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి, మీకు నెట్వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని ప్రభావితం చేసి ఓటు యొక్క విలువ ఏమి అనేది మీకు తెలియజేసి మీ ద్వారా మీ కింద మీ ఉన్నటువంటి పరిధిలో అందరికీ ప్రతి ఒక్కరు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటుని సద్వినియోగం చేసుకోవాలనే కాన్సెప్టే ఈ స్వీప్ అనేది మెయిన్. సో స్వీప్లో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏమంటే భారత రాజ్యాంగం నిర్దేశించిన రూల్స్ మేరకు ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలనేటువంటి కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవాలేలాగా మీరందరూ కూడా అవేర్నెస్ చేయాలి. అలాగే 18 ఏళ్ళు నిండుతున్న వాళ్ళు మళ్ళా ఓటు హక్కు కోసం అప్లై చేసుకునేలాగా మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్కి మీరు చెప్పాలి. మీ ఇప్పుడు కూడా ఓటుని ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంది. సో 18 ఏళ్ళు ఎవరికైతే నిండుతా ఉందో వాళ్ళు మరలా ఆన్లైన్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్ ఓపెన్ చేసుకొని మీరే కొత్తగా రిజిస్టర్ కావచ్చు. సో దీంట్లో ఎక్కడ పోవాల్సిన పని లేదు. అలాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్వీప్ ప్రోగ్రామ్ వల్ల ఏమంటే పర్సంటేజ్ ఆఫ్ పోల్ పెంచాలి అనేటువంటిది కాన్సెప్ట్. అంటే మామూలుగా కొన్ని గ్రామాల్లో కొంతమంది ఓటుకు వేయడానికి ఆసక్తిగా ఉంటారు. అంటే దూరమనో లేదు ఎండనో లేదు నడవలేమనో లేదు ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళు ఓటుకు సద్వినియోగం చేసుకోకుండా ఉంటారు. అలాంటి వాతావరణం లేకుండా ప్రతి ఒక్క ఓటు మనకి ఇక్కడ ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అంతమంది ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యంలో మనం ఇచ్చేటువంటి రిజల్ట్ పక్కాగా 100% ట్రాన్స్పరెంట్గా జెన్యూన్గా ఉంటుంది అనేది కాన్సెప్ట్. దీనికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సివిజిల్ అని ఒకటి ఏర్పాటు చేసింది. సివిజిల్ అంటే సిటిజన్ విజిలెన్స్. మీరందరూ కూడా సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు దాంట్లో ఎలక్షన్లో జరిగేటువంటి ఏవైనా మాల్ ప్రాక్టీస్ అంటే ఏవైనా తప్పులు ఎక్కడైనా జరుగుతుంటే అంటే అవి మీ దృష్టికి అది తప్పుగా అనిపించింది, మీరు సివిజిల్లో ఫోటో తీసి పెడితే మేము 100 minutesలో దాన్ని రెక్టిఫై చేసే అవకాశం మేము చేయాలి. 100 minutes లోపల మేము దాన్ని రెక్టిఫై చేయాలి. అది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి సివిజిల్ మీకు తెలిసిన వాళ్ళందరికీ డౌన్లోడ్ చేసుకునేలాగా మీరు గ్రామ స్థాయిలో మీ ఫ్రెండ్స్ కానీ మీ గ్రూప్లో కానీ సివిజిల్ డౌన్లోడ్ చేసుకోమనండి. అప్పుడు సివిజిల్లో ఏమవుతుందంటే మీరు సివిజిల్లో గ్రామంలో మీ చేతిలో సివిజిల్ ఉంటే అక్కడ ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఫోటో తీసి అక్కడికక్కడ అప్లోడ్ పెడితే మేము 100 minutesలో మేము అక్కడికి వచ్చి అక్కడ లేదు మా టీమ్స్ కూడా ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ వచ్చి అక్కడ ఆ జరిగేటువంటి తప్పుని అరికట్టి